మొత్తం 4 సినిమాలంటూ 2 సినిమాలతోనే ఫస్ట్ స్టోరీ అంతా సరిపెట్టారు. మిగతా 2 సినిమాలు ఏంటి అంటే కాస్త హిస్టరీ తిరిగేస్తే ఆ విషయం మీకు ఇట్టే అర్థమైపోతుంది. గతంలో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన హీరోలు మళ్ళీ పొంగల్కు రావాలనుకుంటున్నారు. ఒకరు స్టార్ హీరో, మరొకరు యంగ్ హీరో. 2016 సంక్రాంతికి సోగ్గాడే చెన్నినాయన, 2022 పొంగల్కు బంగారాజు, లాస్ట్ ఇయర్ పతంగుల పండక్కి నాసామిరంగా, 2027 సంక్రాంతికి మాత్రం తన 100వ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు నాగార్జున. సీనియర్ స్టార్ నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఓ తమిళ దర్శకుడు కింగ్ 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం, పైగా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. అందుకే వచ్చే ఏడాది అంతా తెరకెక్కించి తనకెంతగానో కలిసొచ్చిన 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు నాగ్. గత ఏడాది సంక్రాంతికి హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు తేజ సజ్జా. మిరాయ్తో కూడా మెప్పించాడు. ప్రస్తుతం జాంబిరెడ్డి సీక్వెల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట తేజ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.